రీజనల్ రింగ్ ట్రైన్ అని అందరూ హడావిడి చేస్తున్నారు కదండి, అసలు ఏంటది? ఎస్, మనకు గతంలో విన్నాము రీజనల్ రింగ్ రోడ్ Yes. మనం ప్రతిపాదించి రీజనల్ రింగ్ రోడ్డుకి అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడగడం జరిగింది. అడిగి ఆ పాత గవర్నమెంట్ మనకి కేటీఆర్ గారు కేసీఆర్ గారు గవర్నమెంట్లోనే అది ఆ ప్రపోజల్ పంపించడం జరిగింది. ఓకే. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ కూడా కావాలి, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి ఫండింగ్లో అని చెప్పి అడగటం, దానివల్ల కొంత జాప్యం జరిగి ఇప్పుడు మళ్ళీ కాస్త వీళ్ళు రెడీ అని చెప్పారన్నమాట. అంటే ఇప్పుడు ఈ రోజున ఓకే మేము కూడా బేర్ చేస్తామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్పడం జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ వాడు కిషన్ రెడ్డి గారు కూడా మన దగ్గర నుంచే కదా తెలంగాణకి చాలా, అంటే ఒక రకంగా మన అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఏంటంటే ఇక్కడి నుంచి ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు బీజేపీ సెంటర్లో. సో ఇటు పక్కన బండి సంజయ్ గారు, ఇటు పక్కన కిషన్ రెడ్డి గారు, ఇద్దరు కూడా దే ఆర్ ఫ్రమ్ తెలంగాణ. సో బట్ ఇన్ పర్టికులర్ చాలా కిషన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టి దాన్ని ఆయన ఏం చెప్పారంటే అక్కడ దాని చుట్టూ కూడా బ్యూటిఫుల్గా ఎలా అయితే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో అలాగే రీజనల్ రింగ్ ట్రైన్, ఒక ట్రైన్ ఫెసిలిటీ అలా పెడితే బాగుంటుంది అని చెప్పి ఆయన ప్రతిపాదించడం జరిగింది. దానికి వీళ్ళు ఇన్నాళ్ళు కూడా భూ సమీకరణ చేసి దానికి అలైన్ చేసి ఎలా చేస్తే అది పాసిబిలిటీ అవుతుందని చెప్పి చూసి ఇన్నాళ్ళు కూడా దాన్ని వెయిట్ చేయించారు. కానీ ఇప్పుడే మొన్న మధ్యనే ఒక 1 వీక్ మ్యాక్సిమం పెట్టుకోండి, 1 వీక్ కిందనే మనకి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో అది ఒక సాకారం కాబోతుంది. అది అంతకు ముందర కలగా మిగిలిన ఇప్పుడు రీజనల్ రింగ్ ట్రైన్ అని చెప్పి అది మాత్రం రాబోతుంది. సో కాబట్టి మనందరూ కూడా ఎస్టిమేట్ చేయొచ్చు ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు కూడా డెఫినెట్గా ఫండ్స్ పాసిబిలిటీ ప్రాబ్లం లేకుండా అది కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ ట్రైన్ రెండు కూడా వస్తాయి.